Okay, so far I have trained almost 10,000 students, and currently we are running 68 batch, almost given 67 batches training. So this is 68th batch. సో కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ మనకి ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రైనర్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి మీకు సో బేసిక్గా ఏంటంటే సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే నేటివ్ లాంగ్వేజెస్లో మనం ట్రై చేస్తాం చెప్పడానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మీకు సో మన ఛానల్ అనేది ఆల్మోస్ట్ చాన్ఎస్కే ఇన్ఫోటెక్ 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు ఛానల్ ఉంది, ఒకటి ఇంగ్లీష్ ఛానల్ ఉంది. సో ఛానల్ లింక్స్ కూడా మనం చాట్లో పెడతాము. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాస్ అయిన తర్వాత. సో తెలుగులో కావాలంటే తెలుగులో వినొచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా వినొచ్చండి. సో మెయిన్ అజెండా టార్గెట్ ఏంటంటే సో ఎస్ఏపిలో జాబ్ కొట్టడమే మెయిన్ టార్గెట్. అండ్ సో ఈ బ్యాచ్ నుంచి మనం ఈ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం, జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్. ఓకే, సో ఎస్ఏపి జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ అంటే సో వన్స్ మీరు క్లాసెస్ చివరి క్లాస్ వరకు విన్న తర్వాత, ఓకే, సో చివరి క్లాస్ విన్న తర్వాత మీకు కొన్ని మెటీరియల్స్ అలాగే రికార్డెడ్ వీడియోస్, ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ ఏమైనా ఉంటే ఆ రికార్డ్ వీడియోస్, ఇంటర్వ్యూ మెటీరియల్స్, అలాగే మాక్ టెస్ట్లు, అలాగే వర్క్షాప్స్ ఇవన్నీ చెప్తాం. సో అవి చెప్పిన తర్వాత మీకు ఒక ఇంటరాక్షన్ గ్రూప్ అని ఉంటుంది. అంటే ఏంటి, జనరల్గా సో కోర్సు అయిపోయిన తర్వాత మనకి మిమ్మల్ని ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో అందులో ఏంటంటే 40+ డేస్ సపోర్ట్ ఉంటుంది మా సైడ్ నుంచి. అంటే జాబ్ అప్డేట్స్ కానీ, ఓకే, సో అలాగే ఏమైనా కొత్త న్యూ పాయింట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, సో అక్కడ మీరు సో డైలీ 5 టాపిక్స్ మీద ప్రజెంటేషన్స్ అనేవి చేయాలన్నమాట. సో డైలీ 5 టాపిక్స్ మీద ప్రజెంటేషన్ అనేది చేయాలి. సో ఆ టాపిక్స్ అన్ని ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు జాబ్కి వెళ్తారు. సో జాబ్ ట్రై చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే రీచ్ అవుట్ అవ్వచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు మై ఆఫీస్ హైదరాబాద్, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ సెటప్ మీటింగ్ విత్ మీ త్రూ ఆన్లైన్ మోడ్. సో ఎవరైనా సరే నాతో ఆన్లైన్ మోడ్లో కానీ లేదా ఆఫ్లైన్ మోడ్లో కానీ డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ లేకపోతే సో మీకు మళ్ళా మనం బ్యాచ్లో ఎవ్రీ మంత్ మనకి బ్యాచ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ బ్యాచ్లో అనేది మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ పాయింటర్స్ మీరు నోట్ చేసుకోవాలి. సో అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో వన్స్ మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత సో మీకు ఇంకా లైఫ్ టైం మెంబర్షిప్, అంటే ఎన్నిసార్లు అయినా కోర్సు నేర్చుకునేంత వరకు, అంటే జాబ్ వచ్చేంత వరకు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అన్లెస్ అంటిల్ సో మన గురించి మీరు నెగిటివ్గా ప్రచారం చేయకుండా, ఓకే, సో కొంతమంది ఇంటెన్షనల్గా జాయిన్ అయ్యే పర్పస్ వేరే ఉంటుంది. సో అలాంటి పర్పస్ కాకుండా సో జస్ట్ మీరు నేర్చుకుందాము, జాబ్ కొడదాము అని డెఫినెట్గా మీ మైండ్లో కనుక ఉన్నట్లయితే సో 100% మన ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు హెల్ప్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి సో జాబ్ వచ్చేంత వరకు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే చార్ట్లో పెట్టాలండి. ఈ రోజు నుంచి చార్ట్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, క్వరీస్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్, ఓకే, జస్ట్ పుట్ ఫార్వర్డ్ యువర్ మెసేజెస్ ఇన్ ది చాట్ బాక్స్. సో మీరు ఏమైనా ఇష్యూస్ కానీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే వెంటనే చాట్లో పెడితే సో అవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈరోజు సెషన్ ఏంటంటే జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ క్లాస్, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో బట్ ఎనీ హౌ వీ విల్ స్టార్ట్ దిస్ సెషన్. సో ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది, బేసిక్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ వచ్చేటప్పటికి సిలబస్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ సెషన్లో ఇచ్చాము. అలాగే క్లాసెస్ అయిన తర్వాత మీకు సిలబస్ గురించి కూడా మీకు చెప్తానండి. ఓకే ఓకే, సో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ SAP SE? ఓకే, సో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ SAP SE? జస్ట్ టెల్ మీ. సో మీలో ఎంతమందికి తెలుసు SAP SE అంటే? So SAP SE, what is SE? What is the meaning of SE?
సి గైస్, SAPSE అనేది ఒక కంపెనీ. ఓకే, సో ఎస్ఏ అంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం. అంటే మనకి యూరోపియన్ కంట్రీస్ లో ఏంటంటే సో కంపెనీ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి SAPSE అని చెప్పి చేయడం జరుగుతుంది. ఎస్సీ అంటే సొసైటీస్ యూరోపియన్, అంటే కార్పొరేట్ లాస్ ప్రకారం, అక్కడ ఉన్న కార్పొరేట్ లాస్ ప్రకారం దీన్ని SAPSE అని పిలుస్తారనమాట ఈ కంపెనీని. ఓకే, మనకి మార్కెట్ లో మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ERP కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఐటీలో ERP కంపెనీస్ ఉన్నాయి. ఇందులో SAPSE అనేది ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద కంపెనీ అన్నమాట. సో అంటే ERP వరల్డ్ లోనే చాలా పెద్ద కంపెనీ. సో మనకి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ దీంట్లో సో 1,05,000 ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేస్తున్నారండి. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి జర్మనీలో ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది 1970s లోనే ఇది మనకి మార్కెట్ లో ఉంది. ఓకే, సో దీనికి CEO ఎవరు అనేది కూడా ఇక్కడ ఇచ్చాను, క్రిస్టియన్ క్లైన్ అన్నమాట. సో ఇంకా దీనికి హెడ్ కింద ఉన్నారు. సో కాబట్టి SAPSE అనేది మనకి ఒక కంపెనీ, ఒక రిజిస్టర్డ్ కంపెనీస్ అండర్ ది సొసైటీస్ యూరోపియా. ఇన్ యూరోపియన్ కంట్రీస్ లో సొసైటీస్ యూరోపియా అంటారు దీన్ని బేసిక్ గా. ఆల్మోస్ట్ మనకి చూసినట్లయితే SAPకి రెవెన్యూ, ఓకే, సో మనకి రెవెన్యూ ఎంత ఉంది అంటే ఇక్కడ 2020 ప్రకారం ఇచ్చాను నేను ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ కూడా. సో ఆల్మోస్ట్ 150+ కంట్రీస్ లో ఇది ఎక్స్పాండ్ అయ్యింది SAP అనేది. ఓకే, చాలా పెద్ద జైంట్ కంపెనీ. సో ఆల్మోస్ట్ ఒక 150 కంట్రీస్ పైనే, సో ఇంకా పైనే అని చెప్పొచ్చు, అన్ని కంట్రీస్ లోనూ ఈ SAP అనేది యూజ్ చేస్తున్నారండి. అండ్ వరల్డ్ వైడ్ మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనం చూసినట్లయితే 75% ట్రాన్సాక్షన్స్ SAP సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతున్నాయి. ఓకే, సో SAP సాఫ్ట్వేర్ ద్వారా 75% ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. సో కాబట్టి SAP అనేది చాలా పెద్ద జైంట్ కంపెనీ. అండ్ మీరు చూసుకున్నట్లయితే దీనికి SAPకి క్లౌడ్ అలాగే ఆన్ ప్రిమైస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో బేసిక్గా మనం సో ఆన్ ప్రిమైస్ వర్షన్స్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో క్లౌడ్ ద్వారా SAPకి దగ్గర దగ్గర చాలా రెవెన్యూ అయితే మాత్రం వస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది 1970s లో SAPకి మనకి ఒక అబ్రివేషన్ ఉందండి 1970s లో, బట్ ఇది తర్వాత చేంజ్ చేశారు. సో 1970s లో SAPని సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. ఏమండి? సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. సో దీన్ని తర్వాత మార్చేశారు SAPని. సో మార్చేసి వేరే నేమ్ పెట్టారు, సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని పెట్టారు. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే దగ్గర దగ్గర 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే దగ్గర దగ్గర 100+ సొల్యూషన్స్, అంటే మార్కెట్లో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, రీటైల్ అని, బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని, లాజిస్టిక్స్ అని. ఓకే, సో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, రీసెర్చ్ సంబంధించినవి కానీ, పబ్లిక్ యూటిలిటీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. సో ఇవి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సో SAP అనేది అన్ని ఇండస్ట్రీస్కి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆల్ ఇండస్ట్రీస్ SAPని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్లోకి స్విచ్ అవ్వచ్చు. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దీనికి సొసైటీస్ యూరోపియా అంటే, సో మనకి యూరోపియన్ కంట్రీస్లో దీన్ని సొసైటీస్ యూరోపియా అంటారు, SAPSE అంటే. అండ్ ఆల్మోస్ట్ ఇది చాలా సార్లు SAP అంటే ERP వరల్డ్లో చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది. దీనికి బెస్ట్ కాంపిటేటర్స్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరాకిల్ అనమాట. ఓకే, ఆల్ రైట్. సి గైస్, జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తాను ఈరోజు సెషన్లో. సో నా స్క్రీన్ అందరికి విజిబులా? Yes, sir. ఓకే, సో SAPలో S అంటే మనకి సిస్టమ్స్, A అంటే అప్లికేషన్స్, P అంటే ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారండి. ఓకే, ఇక్కడ సిస్టమ్స్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ల్యాప్టాప్స్ కానీ, PCs కానీ, ఓకే, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డివైస్.
ఓకే, సో అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని. ఓకే, ప్రోడక్ట్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎస్ఏపి అనేది ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనకి ఏం చేస్తుంది, ఇది క్యాప్చర్ చేస్తుంది. అంటే అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ లో మనం గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తున్నాము ఎస్ఏపికి. సో అది సాఫ్ట్వేర్ ద్వారా ప్రోగ్రామ్ చేయబడి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఇన్పుట్స్ అనేవి ల్యాప్టాప్ కానీ లేదా పీసీ కానీ ఎనీ డివైస్ ద్వారా ఇస్తాం అనమాట. సో అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎస్ఏపిలో మనకి డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. ఏ సంబంధించిన డేటా స్టోర్ చేసుకుంటున్నాం? బిజినెస్ సంబంధించిన డేటా. బిజినెస్ సంబంధించిన డేటా అంటే ఏం చెప్తాం జనరల్ గా? ఓకే, బిజినెస్ డేటా అంటే ఏం చెప్తాం జనరల్ గా? డే టు డే జరిగే యాక్టివిటీస్. డే టు డే జరిగే యాక్టివిటీస్ ఏముంటాయి కంపెనీలో? మనీకి సంబంధించినవి, పర్చేజెస్, సేల్స్, వేజెస్, శాలరీస్ పేమెంట్ చేయడం, ఓకే, కొనడం, మెటీరియల్ కొనడం, అమ్మటం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నిటిని మనం ఏం చెప్తాం, మనం వీటిలన్నిటిని డే టు డే జరిగే యాక్టివిటీస్ దేనికి సంబంధించింది? గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించింది. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఎస్ఏపిలో స్టోర్ చేస్తున్నారు. అది ఎస్ఏపిలో స్టోర్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ ఉండాలి కదా. సో ఆ సాఫ్ట్వేరే మనకి ప్రోగ్రామ్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇన్పుట్స్ దేని ద్వారా ఇస్తున్నారు? ల్యాప్టాప్ ద్వారా కానీ, సిస్టమ్ ద్వారా కానీ, లేదా ఎనీ డివైస్ ద్వారా ఇస్తున్నారు. అంటే సింపుల్ గా మాట్లాడితే ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకేనా? ఎస్ఏపి అనేది ఏంటండి? ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. అండ్ ఎస్ఏపి is also called as a ERP software. Okay, so SAP is also called as a ERP software. And worldwide మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ 75% ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో వరల్డ్ వైడ్ మనకి 75% ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మీకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తెలుసా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీస్. అవి లిస్టెడ్ అన్నమాట. అమెరికాలో మనకి యుఎస్ వాళ్ళు లిస్ట్ చేస్తారు. ఓకే, సో పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా ఫార్చ్యూన్ 500 లో రిజిస్టర్ అవుతుంది. సో అందులో 85% కంపెనీస్ ఎస్ఏపినే యూస్ చేస్తారు. ఓకే, సో 80% ఆఫ్ ఫార్చ్యూన్ 500 companies are using SAP software. సో దగ్గర మనకి 85% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే చాలా పెద్ద ఐటీ జైంట్ కంపెనీ అన్నమాట. ఇవన్నీ ఇందులో రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి 80% ఆఫ్ కంపెనీస్ ఇందులో, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. కాగ్నిజెంట్, ఐబిఎం, టీసీఎస్. ఓకే, సో ఇలాంటి ఐటీ జైంట్ కంపెనీస్ అన్ని కూడా రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఇందులో దగ్గర 85% కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక చాలా పెద్ద సాఫ్ట్వేర్ అండి. ఇది చాలా పెద్ద కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తున్నాయి. ఓకే, అలాగే చిన్న కంపెనీస్ కూడా ఇది ఇప్పుడు సొల్యూషన్స్ వచ్చేసాయి. బిజినెస్ వన్ అని చిన్న కంపెనీస్ కూడా ఇది కంపాటబిలిటీ ఉందన్నమాట. సో కాబట్టి మీ అందరికీ కూడా ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అసలు ఎస్ఏపి అంటే మనకి సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటాం. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో డేటాబేస్ సాఫ్ట్వేర్ అని అనడానికి రీజన్ ఏంటంటే ఇది కంప్లీట్ గా డేటాని స్టోర్ చేస్తుంది. దేనికి సంబంధించింది? అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించింది అనమాట. అండ్ ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటి అన్నది 1 minute లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
అలాగే 75% ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ త్రూ ఎస్ఏపి అన్నమాట. వరల్డ్ వైడ్ మనం చూసుకున్నట్లయితే. సో కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి అనేది మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో అలాగే మనకి నౌ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు టాపిక్ లో మనకి చాలా మందికి డౌట్ ఉంది, S4 హనా అంటే ఏంటి సార్, అలాగే S4 హనా అంటే ఏంటి. Okay, so most of the people have confusion about what is the difference between S4 HANA and S4 HANA Finance. సో ఏమిటిది? సో ఇదేంటి, ఇందులో S4 HANA అంటే ఏంటి, హనా అంటే ఏంటి, S4 HANA ఫైనాన్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న పాయింటర్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంది. సో వాట్ ఈజ్ ERP? చెప్పండి, ERP అంటే ఎవరు చెప్తారు? ఎనీవన్? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇక్కడ ఈ అంటే ఏం చెప్తాం జనరల్ గా? ఎంటర్ప్రైజ్. ఆర్ అంటే రిసోర్స్. ఓకే. పి అంటే ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఎనీ ఆర్గనైజేషన్ అర్థం. ఓకే. రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, లేబర్. సో ఇవి రిసోర్సెస్. అండ్ ప్లానింగ్ అంటే how efficiently you are using these resources most efficient and effective manner. Okay. SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్. సో ERP అంటే ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అంటే ఎనీ ఆర్గనైజేషన్, కంపెనీ. రిసోర్స్. రిసోర్స్ అంటే ఏంటి? టైం, మనీ, పీపుల్, మిషన్, లేబర్ ఎక్సెట్రా. ప్లానింగ్. ఈ రిసోర్సెస్ ని మనం ఎంత బాగా ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటున్నాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్లానింగ్. సో SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్ అండి. SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్. అసలు ERP ఏం చేస్తుంది? ఓకే. సో జనరల్ గా మనకి ERP ఏం చేస్తుంది చెప్పండి? అసలు ERP సాఫ్ట్వేర్ చేసే పని ఏంటి చెప్పాలి. సో ERP చేసే పని ఏంటి? సో వాట్ జనరల్ ERP డూ? సో ERP అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అన్నాం కదా. ప్రతి కంపెనీకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ కంపెనీ హ్యాస్ అ డిపార్ట్మెంట్. టెల్ మీ సమ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. సేల్స్, ఫైనాన్స్, కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, వేర్ హౌస్. సో ఇలా ప్రతి కంపెనీలోనూ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లో కావాలి అంటే, ఆ ప్లేస్లో ఒక ప్లేస్లో కావాలంటే ఈ ఆల్ రిపోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ హౌస్ సంబంధించిన రిపోర్ట్ కావాలంటే నాకు వెంటనే వచ్చేయాలి. సేల్స్ సంబంధించిన రిపోర్ట్ కావాలంటే వెంటనే ఒక ప్లేస్లో చూడాలి. అలాగే నేను మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలన్నా ఒక ప్లేస్లో చూడాలి. అంటే ERP ఏం చేస్తుంది అంటే ERP క్యాప్చర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ వీ కెన్ ఏబుల్ టు సీ ద రిపోర్ట్స్. సో మేనేజ్మెంట్కి ఏం కావాలి? జనరల్గా ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ కావాలి. సో మేనేజ్మెంట్కి సో ఇమీడియట్ గా పలానా డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో ERP అనేది చేసి పెడుతుంది అనమాట. సో ERP క్యాప్చర్స్ సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే.
సో మనకి పర్టికులర్ గా ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈఆర్పి అనేది క్యాప్చర్ చేస్తుంది. ఈచ్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ అనేది రియల్ టైమ్ లో ఇంటిగ్రేటెడ్ అన్నమాట. సో ఈఆర్పి అనేది ఏంటో ఒక ఇంటిగ్రేషన్ విత్ ఆల్ మాడ్యూల్స్ అంటే ఏంటిది, ఫైనాన్స్, హెచ్ఆర్, మెటీరియల్ మేనేజ్మెంట్ అన్ని మాడ్యూల్తో ఇది ఇంటిగ్రేట్ అవడం మూలంగా ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మేనేజ్మెంట్ కావాల్సింది కూడా ఇదే, అవునా కదా? సో అలాగే సో ఎస్ఏపి అంటే ఏంటో చెప్పుకున్నాం. సో అలాగే ఈఆర్పి అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి, సో ఈఆర్పి ఏం చేస్తుంది అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఎస్ఏపిలో ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఓకే, ఎస్ఏపిలో ప్రోడక్ట్స్ ఏమున్నాయి. సో ఎస్ఏపి వాడు చాలా ప్రోడక్ట్స్ ని రిలీజ్ చేశాడండి. ఓకే, అందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఒకసారి చదవండి, ఇది ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఒకసారి. ఎస్ఏపి సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం అంటే సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ వన్ బి1 అంటాం. సో ఎస్ఏపి ఇలా చాలా కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేసింది. ఓకే, సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటి, ఎస్ఏపి S/4HANA ఈఆర్పి. సో ఈఆర్పి మనం యూజ్ చేసేది ఏంటి, S/4HANA ఈఆర్పి. అంటే ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సూట్. ఎస్ఏపి ఏంటంటే ఒక బిజినెస్ సూట్ అంటే ఈ ఆల్ ఇన్ఫర్మేషన్, ఈ ఆల్ ప్రోడక్ట్స్ ని కలిగి ఉంటుంది అన్నమాట. సో బిజినెస్ సూట్ కంటైనింగ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సూట్ అంటే బిజినెస్ సూట్ ఇస్ నథింగ్ బట్ సో ఆల్ ది ప్రొడక్ట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎస్ఏపి. ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఆల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఓకే, కస్టమర్ సప్లై చైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రతిదీ కూడా ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయ్యింది. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి ప్రోడక్ట్స్ అంటే ఏంటి అనేది కూడా సో మీకు ఒక ఐడియా ఇచ్చాను. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు జస్ట్ లైక్ ఊరికి ఇంట్రడక్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాను. ఓకే, సో ఇది జస్ట్ లైక్ ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి. సో ఇవన్నీ బేసిక్ స్టఫ్, ఇవి మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కానీ అడగరు. బట్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోకపోతే రేపు పొద్దున ఎక్కడ అడిగినప్పుడు ఎవరైనా సో ఇమీడియట్గా సో మీరు చెప్పలేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎంత కోర్స్ మొత్తం నేర్చుకొని ఎక్స్పర్టైజ్ సంపాదించిన తర్వాత ఇలాంటి బేసిక్ టాపిక్స్ చెప్పలేకపోతే సో చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అవునా కదా? సో కాబట్టి సో ఎందుకు ఏంటంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి మీకు. ఫస్ట్ 10 క్లాసెస్ ఓరియంటేషన్ అంటే కంప్లీట్గా ప్రాజెక్ట్ మీద గైడెన్స్ ఉంటాయి ఈ 10 క్లాసెస్. ఓకే, ఫస్ట్ 1 or 2 క్లాసెస్ ఏంటంటే మీకు జస్ట్ లైక్ ఐడియా కోసం ఇవన్నీ చెప్తాం. నెక్స్ట్ క్లాస్ నుంచి సో ప్రాజెక్ట్ మీద ఒక ఐడియా అనేది ఇస్తాను, ఒక ఐడియా మాత్రమే 10 క్లాసెస్. ఆ తర్వాత నుంచి సిస్టమ్ మీద స్టార్ట్ చేస్తాము. ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి మీకు కోర్స్ అయిన తర్వాత వస్తుందన్నమాట. సో కాబట్టి సో ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటా వెళ్తాం. సో S/4HANA అలాగే హనా, సో అలాగే S/4HANA ఫైనాన్స్. సో ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S/4HANA ఓకే అండ్ S/4HANA ఫైనాన్స్? సో చాలా మంది కోర్సులో జాయిన్ అయిపోతూ ఉంటారు, S/4HANA అని చెప్పి కోర్సులో జాయిన్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో చాలా మంది కోర్సులో జాయిన్ అయిపోతూ ఉంటారు S/4HANA అని. సో ఇప్పుడు మనకి మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? S/4HANAకి S/4HANA ఫైనాన్స్కి మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. మూడు ఒకేలాగా ఉన్నాయి, ఓకే, కానీ కొంచెం లాజిక్ ఉంది అంతే తేడా. సో మనకి మూడు ఒకేలాగా ఉన్నాయి కానీ కొంచెం లాజిక్ ఉంది. సో S/4HANA హలో రాజు మాట్లాడుతూ వెళ్ళిపో ఇక్కడి నుంచి, క్లాసులు జరుగుతున్నాయి, అరుస్తున్నాం. ఓకే, సో S/4HANAకి S/4HANA ఫైనాన్స్కి మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఇది మనం తెలుసుకోవాలి. సో S/4HANA అంటే మనకి S/4HANA అంటే ఇక్కడ
ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. ఓకే, హనా అంటే డేటాబేస్. ఓకే, S4 హనా ఫైనాన్స్ అంటే మాడ్యూల్. సో మీరు నేర్చుకుంటున్న మాడ్యూల్ ఏంటి? S4 హనా ఫైనాన్స్. సో ఒక ఆర్గనైజేషన్ లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. ఓకే, అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక కన్సల్టెంట్స్ ఉన్నారు. MM అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, S4 హనా ఫైనాన్స్. ఓకే, సో SD సేల్స్ అండ్ డిపార్ట్మెంట్. సో అంటే ఒక్కొక్క మాడ్యూల్, ఇవన్నీ ఏంటిది? మాడ్యూల్స్. ఇప్పుడు ఫైనాన్స్ అంటే ఏంటిది? ఒక మాడ్యూల్. S4 హనా ఫైనాన్స్ మీరు నేర్చుకోవడానికి వచ్చింది అంతా, అవునా కదా? సో S4 హనా ఫైనాన్స్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మాడ్యూల్, అంటే ఒక డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో అలాగే హనా అంటే ఏంటి? ఇట్స్ ఎ డేటాబేస్. హనా అంటే ఏంటి? డేటాబేస్. సో S4 హనా అంటే ఏంటి? సాఫ్ట్వేర్. సో S4 హనా సిస్టంలో మీరు S4 హనా ఫైనాన్స్ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. ఓకేనా? ఏ డేటాబేస్ లో? హనా డేటాబేస్. సో కాబట్టి జనరల్ గా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది S4 హనా అంటే. ఓకే, సో ఏంటి అని. సో S4 హనా అంటే సాఫ్ట్వేర్ అని. 4 అంటే 4th జనరేషన్ బిజినెస్ సూట్, అంటే ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అన్నమాట. ఓకే, ఇది ఎన్నో తరానికి సంబంధించింది? 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, సో మనకి ఈ హనా డేటాబేస్, హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. హనా అంటే సో హై పర్ఫార్మెన్స్, సో హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటే ఈ డేటాబేస్ ఏదైతే ఉందో చాలా ఫాస్టర్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా పనిచేసిన. ఎందుకు ఇది అనేది నెక్స్ట్ క్లాస్ లో దీని గురించి ఇన్ డీటెయిల్ గా వెళ్తాను. ఓకే, సో మీరు నేర్చుకుంటుంది S4 హనా అంటే సాఫ్ట్వేర్, హనా అంటే డేటాబేస్, S4 హనా ఫైనాన్స్ అంటే ఒక మాడ్యూల్. ఓకే సార్, మరి FICO అంటే ఏంటి అని చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. So what is the difference between FICO and S4 హనా ఫైనాన్స్? ఓకే, FICO అంటే ఎవరు చెప్తారు? FICO అంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. ఓకే, సో ఇది ECC లో అంటే ఓల్డ్ వర్షన్. ECC అంటే ఏంటి? సో ఓల్డ్ వర్షన్. సో ఓల్డ్ వర్షన్ లో దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? FICO అని పిలిచేవాళ్ళు. సో FICO అంటే ఓల్డ్ వర్షన్. ఓకే, సో S4 హనా ఫైనాన్స్. సో S4 హనా ఫైనాన్స్ అంటే ఇంక్లూడింగ్ కంట్రోల్ అని అర్థం. ఇది S4 హనా ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ కంట్రోలింగ్ అంటారు ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లేటెస్ట్ వర్షన్. అంటే లేటెస్ట్ వర్షన్ ఏంటిది మనకి? S4. ఓకే, S4 హనా అనేది లేటెస్ట్ వర్షన్ అన్నమాట. సో ఓల్డ్ వర్షన్ ఏంటిది? ECC. మార్కెట్లో ఇది 2027 తర్వాత ఇంకా ఉండదు, ఎక్స్పైర్ అయిపోతుంది వర్షన్. సో ఆఫ్టర్ 2027 నో మోర్ ECC. ఓకే, సో FICO అన్న S4 హనా ఫైనాన్స్ అన్న రెండు ఒకటే. ఓకే, లైక్ 4G అన్న, ఇప్పుడు ఎయిర్టెల్లో 4G 5G అన్న ఒకటి కదా, బట్ 5G అంటే అడ్వాన్స్డ్, 4G అంటే కొంచెం తక్కువ, అవునా కదా? సో అలాగే ఇక్కడ ECC కన్నా అడ్వాన్స్డ్ ఏంటిది? S4 హనా. సో ఇందులో మనకి ఈ వర్షన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుంది 2027 తర్వాత ఈ వర్షన్ ఉండదు. ఓకే, సో కాబట్టి ఈ వర్షన్ గురించి మనం అయినప్పటికీ కూడా ఈ వర్షన్ గురించి డిఫరెన్స్ క్లాస్ లో చెప్పుకుంటాం. ఓకే, అలాగే మనకి లేటెస్ట్ వర్షన్ ఏంటి? S4 హనా. S4 హనా మనం క్లాస్ లో చెప్పే వర్షన్ పేరు ఏంటిది? 2022 వర్షన్. సో ఏ వర్షన్ లో మీకు క్లాసెస్ ఉంటాయి? 2022 వర్షన్. ఈ వర్షన్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తుంది SAP. సో SAP కూడా ఎవ్రీ ఇయర్ వర్షన్ రిలీజ్ అవుతుంది. ఆన్ ప్రిమైజ్ కి వర్షన్ ఉంటుంది, క్లౌడ్ కి వర్షన్ ఉంటుంది. క్లౌడ్ వచ్చేటప్పటికి క్వార్టర్లీ వర్షన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఆన్ ప్రిమైజ్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ కి ఒక వర్షన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో కాబట్టి వర్షన్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు.
ఓకే, సో కాన్సెప్ట్ నేర్చుకుంటే వర్షన్ అనేది కొంత ప్రాబ్లం కాదు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ వచ్చేటప్పటికి మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి చాలా మందికి ఏంటంటే తెలియక ఈసీసీలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఈసీసీ వద్దు. ఓకే, S4 హనా సిస్టంలోనే మీరు చేయాలి వర్క్ అంతా కూడా రానున్న రోజుల్లో. సో యూ నీడ్ టు వర్క్ ఇన్ ఓన్లీ SAP S4 హనా సిస్టమ్, నాట్ ఇన్ ఈసీసీ. సో కాబట్టి నేను సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతాం ఈరోజు. ఆల్రెడీ పెట్టినట్టున్నానా? ఓకే, సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడుతున్నాను. ఓకే, సో ఇమీడియట్గా మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సో ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్. సో 3 monthsకి ఇది 1800 అవుతుందండి సర్వర్. ఓకే, సో ఈ సర్వర్ సంబంధించి మీకు వెంటనే సో ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో దీనికి కాంటాక్ట్ అవ్వండి, సర్వర్ డీటెయిల్స్ తీసుకోండి. ఓకే, సర్వర్ మీద మనం పని చేస్తాం అనమాట. సో కాబట్టి S4 హనా ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్ సర్వర్ ఇది. సో ఇన్ని కాంటాక్ట్ అయితే మీకు సో సర్వర్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సర్వర్ వచ్చేటప్పటికి 3 monthsకి మీకు 1800 ఛార్జ్ చేస్తారు. అది ఈసీసీ అయితే 1000. ఓకే, ఈసీసీ అంటే 1000. కాబట్టి ఇది S4 హనా అడ్వాన్స్డ్ వర్షన్లో మనం క్లాసెస్ చెప్పుకుంటున్నాం. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఇందులో నేర్చుకున్న తర్వాత మీరు కంప్లీట్ S4 హనా కన్సల్టెంట్ అవ్వచ్చు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ పాయింటర్ మీరు ఇది అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్ టాపిక్స్ అనమాట. బేసిక్ టాపిక్స్ మీద స్ట్రాంగ్ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇనిషియల్ స్టేజ్లో. ఓకే, తర్వాత మెల్లమెల్లగా మనం సబ్జెక్ట్ అనేది పెంచుకోవచ్చు. See guys, so today my topic is SAP. What is SAP? What is ERP? And what generally ERP do? And what is the meaning of S4 HANA and S4 HANA Finance? So SAP stands for Systems, Applications, Products in Data Processing. Generally, SAP will capture information regarding the goods and services, and it's saved in the database. SAP database is S4 HANA database. SAP's database is HANA database. So system means laptop species on any device. Application means programmed software. So product means goods and services. What generally SAP do? SAP capture information regarding the goods and services and saves into the database. SAP is also called as a business database software. Okay, and it is also called as a ERP software. So in the market, so many ERPs are there. Tell me some important ERPs. కొన్ని ఇంపార్టెంట్ ERPs చెప్పండి. Oracle, JD Edwards, Microsoft Dynamics, QuickBooks, Sage. There are so many ERPs are available in the market. But why SAP? Because of integration, because of flexibility, because of reliability, because of trustworthy, because of more friendly, user friendly, and so many reasons become makes SAP become number 1 in the market. So కాబట్టి ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ERP? ERP stands for Enterprise Resource Planning. Enterprise is nothing but any organization. Resource means time, money, machine, labor, etc. Planning means how efficiently you are using these resources most efficient and effective manner. That is called as a planning. So ERP means if you take any kind of department, sales department, HR department, finance department, controlling department, any metal management department. So what ERP do? ERP will capture entire information and place in single place. Okay, so single window ద్వారా మనం ఇవన్నీ కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం. In single place we can able to access all this information. అంటే ERP will provide flexible reports to the management. సో ఒక మేనేజ్మెంట్ కావాల్సిన ఫ్లెక్సిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ERP ఇస్తుంది అన్నమాట. So now what is the difference between S4 HANA and S4 HANA Finance? So generally S4 HANA is a software. It's a programmed software. So HANA stands for High Performance Analytic Appliance. So whatever the transactions you posted in SAP will be stored in the HANA database. And what is S4 HANA Finance? So S4 HANA Finance is one kind of module. Okay, it is nothing but FICO module. So in ECC, we have FICO, but in SAP S4 HANA Finance. Okay, so latest version in SAP S4 HANA Finance is 2022 version. So కాబట్టి ఇవి బేసిక్ ఐడియా రిగార్డింగ్ ది
ఓకే, సో ఇవి బేసిక్ ఐడియా. సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎస్ఏపి అనేది మనకి కరెక్ట్ చాయిసా కాదా లేదా అనేది. సో ఎనీ వన్ కెన్ స్విచ్ టు ఎస్ఏపి. ఎస్ఏపి నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్తో పని లేదు. ఓకే, సో if you have interest, if you have keen interest, then you can switch to SAP and you can learn any module. సో మార్కెట్లో మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, కానీ ఎస్ఏపి అనేది చాలా బెస్ట్ మాడ్యూల్. ఓకే, FICO అనేది చాలా బెస్ట్ మాడ్యూల్. అండ్ మనకి మార్కెట్లో డిమాండ్ కనుక చూసుకున్నట్లయితే గంటకి పర్ అవర్ వచ్చేటప్పటికి యుఎస్లో అయితే $100 వరకు పే చేస్తున్నారు. ఓకే, సో గంటకి యుఎస్ వచ్చేటప్పటికి $100 వరకు పే చేస్తున్నారు. అలాగే మనకి ఇండియాలో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక ఎస్ఏపిలో ఉన్నట్లయితే సో మినిమం ప్యాకేజ్ 8 lakhs నుంచి 10 lakhs అండ్ అబోవ్. సో కాబట్టి ప్యాకేజ్ గురించి, స్కోప్ గురించి లేదా మార్కెట్ గురించి, ఎస్ఏపి గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మార్కెట్లో మనకి ఎస్ఏపి స్కోప్ గురించి కానీ లేకపోతే ప్యాకేజెస్ గురించి కానీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే ఎస్ఏపికి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్లో కూడా ఈ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నా సేమ్ వర్కే ఉంటుంది. సో కాబట్టి జనరల్గా ఏంటంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారు. ఓకే, లేదా అదర్ సంబంధించిన ఫీల్డ్స్ వాళ్ళు ఇందులో జాయిన్ అవుతూ ఉంటారు. సో మరి బీకామ్ చదువుకున్నా, ఎంకామ్ చదువుకున్నా లేకపోతే ఎనీ కామర్స్ స్ట్రీమ్లో ఉన్నప్పటికీ కూడా మనకి సో యూఎస్ఏ కానీ కెనడా కానీ ఇలాంటి సైడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ రావు. వచ్చినా సరే అక్కడ మనకి జాబ్లో తీసుకుంటారని గ్యారంటీ ఉండదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే జనరల్గా ఎంఎస్ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీ నేర్చుకొని ఏదో కోర్సులో జాయిన్ అవుతూ ఉంటారు. సో జాయిన్ అయిన తర్వాత మనకి సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్ఏపి. ఓకే, సో కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళాలంటే చాలా కష్టం, అవునా కదా? కానీ మనం స్టడీ ద్వారా వెళ్ళొచ్చు, అవునా? సో స్టడీ ద్వారా వెళ్ళొచ్చు, అక్కడ మనం కోర్సు నేర్చుకుంటూనే సో జాబ్ కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఓపీ అంటే మనకి స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక శాలరీ పే చేస్తారు, అలాగే ఎక్స్పర్టైజ్ వచ్చినప్పుడు ఒక శాలరీ ఉంటుంది. కాబట్టి మీకు మంచి ప్యాకేజెస్ కావాలి అనుకుంటే ఎస్ఏపి అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, సో కాబట్టి దీని గురించి మనం స్కోప్ గురించి కానీ, శాలరీస్ గురించి కానీ, లేకపోతే హైప్ గురించి కానీ, దీని గురించి కానీ అవసరం లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాడ్యూల్. S/4HANA ఫైనాన్స్ అనేది చాలా బెస్ట్ మాడ్యూల్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇది నా సైడ్ నుంచి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సో అడ్మిన్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మీకు అడ్మిన్ డీటెయిల్స్ నేను చార్ట్లో పెడుతున్నాను. సో మన సెషన్స్ ఆల్మోస్ట్ 45 minutes ఉంటాయండి, 45 minutes, దట్స్ ఇట్. ఓకే, సో మనకి 45 minutes ఉంటాయి సెషన్స్ మనకి. అండ్ ప్రతిదీ కూడా మీకు చార్ట్లో మెన్షన్ చేస్తాం. ఈ రోజు నుంచి చార్ట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అండ్ టుమారో కూడా మనకి క్లాస్ ఉంది. ఓకే, టుమారో కూడా మనకి క్లాస్ ఉంది. ఓకే, సేమ్ టైమింగ్కే మనకి క్లాస్ ఉంది టుమారో కూడా. ఓకే, సో ఇక్కడ మనకి ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోండి ఫస్ట్. ఓకే, సర్వర్ యాక్సెస్ తెచ్చుకుంటే మనం సిస్టంలో పని చేస్తాం ఇంకా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ కానీ లేకపోతే చాలా మందికి తెలీదు దేంట్లో జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. సో కాబట్టి ఇక్కడ మనకి వెంటనే ఈ నంబర్స్ ఏమైతే ఉన్నాయో సో ఇక్కడ చార్ట్లో పెట్టాను చూడండి. సో ఈ నంబర్స్ ఏమైతే ఉన్నాయో ఈ నంబర్స్ని మీరు కాల్ చేసి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే హరి టెక్నాలజీస్ నుంచి వచ్చారో యుఎస్ నుంచి, సో వాళ్ళు డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లో హరి సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి అండ్ సర్వర్ సంబంధించి మీరు ఆయన కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరైతే యుఎస్ నుంచి కాకుండా ఇండియా నుంచి ఉన్నారో సో వాళ్ళు ఇమీడియట్గా సో ఈ నంబర్స్ని కాంటాక్ట్ అయ్యి వెంటనే సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాసెస్ అన్నీ కూడా మనకి సర్వర్లోనే ఉంటాయి. సో మీకు సర్వర్ వచ్చేటప్పటికి ఇన్స్టాల్ చేసి ఇస్తారు మీకు వాళ్ళు. సో లేదా మీకు గైడెన్స్ ఇస్తారు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. ఓకే, సో సర్వర్ వచ్చేటప్పటికి మీరు S/4HANAలో సో లాగిన్ అవుతారనమాట. ఎలా లాగిన్ అవ్వాలి అవన్నీ కూడా మీకు చెప్తారు. నో వరీస్. సో SAP S/4HANA సర్వర్ ఇది. ఓకే, ఈ సర్వర్లో మనం రానున్న రోజుల్లో పనిచేస్తాం అనమాట. ఈ సర్వర్లో మనకి ఈ సర్వర్ ఏంటంటే సిస్టంలోకి వెళ్ళి
స్టేటస్ అని కనబడుతుంది కదా. సో స్టేటస్లోకి వెళ్తే ఒక్క నిమిషం, మళ్ళీ ఇది రీజాయిన్ అవ్వాలనుకుంటా. సో ఈ సర్వర్లో లాగిన్ క్రెడెన్షియల్స్ మీకు రియల్ టైంలో సెక్యూరిటీ వాళ్ళని తీసుకుంటాం. సో ఇలా మీరు ఏంటంటే లాగిన్ అవుతారు, యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. ఓకే, ఇలా సర్వర్ ఉంటుంది మీకు. ఈ సర్వర్లోనే మీరు రియల్ టైంలో పనిచేస్తారు. ఓకే, సో ఇక్కడ సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్తాం. సో స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది S4 హనా సిస్టమ్ కాబట్టి దీనికి డేటాబేస్ ఇచ్చేవాడి హనా డేటాబేస్ అని ఉంటుంది. ఓకేనా. సో ఇది లైనెక్స్లో పనిచేస్తున్నాం మనం. S4 హనా 2022 వర్షన్ అనమాట. పోస్ట్ కూడా ఇదే. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. సో ఈ ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్స్లో మనకి సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఆన్ ప్రిమైస్ వర్షన్లో పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో కంప్లీట్గా అండ్ ఫ్యూరీ యాప్స్ కూడా దీంతో ఇన్స్టాల్ ఉంటాయి. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి అనేది కూడా మెల్లమెల్లగా మీకు క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రస్తుతానికైతే జస్ట్ లైక్ ఒక ఐడియా ఇచ్చాను మీకు ఈరోజు సెషన్లో. సో ఎవరైనా అడిగినప్పుడు SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, సో లేకపోతే S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి అనేది జస్ట్ లైక్ ఒక బేసిక్ ఐడియా మాత్రమే ఇచ్చాను. రేపటి క్లాస్లో ఇన్ డీటెయిల్గా వెళ్తాను. ఓకే, రేపటి క్లాస్లో S4 హనాకి, S4 హనా ఫైనాన్స్కి, S4 హనా సింపుల్ ఫైనాన్స్కి, FICOకి సో మెయిన్ డిఫరెన్స్ అనేది టుమారో సెషన్లో ఉంటుంది మనకి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఆ తర్వాత క్లాస్లో మీకు ఏంటంటే సో ఎలా ఈ క్లాసెస్ని ఎలా డివైడ్ చేసామంటే ఒక్క నిమిషం ఏంటి చార్ట్లో పెడతాను మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎప్పుడైనా నేను చార్ట్లో మీకు వర్కింగ్ నోట్స్ పంపిస్తే మీరు ఏం చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే సో ఒక వర్డ్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. సో ఒక వర్డ్ ఫైల్ని ఓపెన్ చేసుకొని సో కొత్త పేజ్ ఓపెన్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, సో మీకు నచ్చినట్టుగా మీరు సో దీన్ని ఓకే సో నచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు. సో వర్కింగ్ నోట్స్ కింద ఇది పెట్టుకోండి. తర్వాత మీకు మెయిన్ డాక్యుమెంట్స్ ఇస్తాము. ఒక 5 days తర్వాత మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సేవ్ చేసుకోండి, Day 1 అని పెట్టుకోండి. ఓకేనా. సో అలా మీరు డాక్యుమెంటేషన్ నేను చార్ట్లో వర్కింగ్ నోట్స్ ఇస్తాను. ఈ వర్కింగ్ నోట్స్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రికార్డ్ వీడియో మనం ఇమీడియట్గా క్లాస్ అయిన తర్వాత రికార్డ్ వీడియో చార్ట్లో వచ్చేస్తుంది. సో వెంటనే సేవ్ చేసుకోండి, ఎందుకంటే 30 days తర్వాత రికార్డ్ వీడియో అవైలబిలిటీలో ఉండదు. ఓకే, సో 30 days తర్వాత ఈ రికార్డ్ వీడియో ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి సో ఫస్ట్ మీరు చేయాల్సింది రికార్డెడ్ వీడియోని మనం చార్ట్లో నుంచి వెంటనే సో మీకు డెస్క్టాప్లోకి లేకపోతే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చేయాల్సిన పని సో ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే చార్ట్లో మెన్షన్ చేయండి. అలాగే అడ్మిన్స్ అనేవాళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి డీటెయిల్స్ మీకు అడ్మిన్స్ షేర్ చేస్తారు. సో మీరు ఇమీడియట్గా కాదర్ సార్ని కానీ బాబ్జీ సార్ని కానీ ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన బేసిక్ థింగ్స్ అనమాట ఈ రోజుకి. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ఓకే అలాగే ERP మూలంగా ఉండే బెనిఫిట్స్ ఏంటి, అలాగే హనా అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FICO. సో FICO అంటే ఓల్డ్ వర్షన్లో FICO అంటాం. సో ఇవి జస్ట్ లైక్ ఒక ఐడియా ఇచ్చాం. సో నెక్స్ట్ క్లాస్లో ఓకే సో నెక్స్ట్ క్లాస్లో మనకి సో నెక్స్ట్ థింగ్స్ అనేవి డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్ విషయం అండి. థ్యాంక్ యూ ఆల్. వి విల్ సీ యూ టుమారో సేమ్ టైం. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్?